హాయ్ ప్రైజ్ లార్డ్. బాగున్నారండి? ఈ పరిస్థితుల్లో మౌనంగా ఉండడానికి లేదు, మత్తుగా ఉండడానికి అసలే లేదు. కనుక నేను ఆల్రెడీ చాలా రోజుల క్రిందట, నెలల క్రిందట మీకు కొన్ని మాటలు నేను చెప్పానండి. అవి నెరవేర్చబడ్డం ఇప్పుడు చూస్తూ ఉన్నాను. ఎందుకు అంటే దేవుడు పదే పదే ఆ మాట నాతో మాట్లాడేవారు. సో ఆ మాటలు మీకు నేను ఒకసారి జ్ఞాపకం చేస్తాను. ఆలకించుడి, యెహోవా దేశంను మట్టిదిగా చేయుచున్నాడు. ఆయన దాన్ని పాడుగా చేసి కల్లోలపరుచున్నాడు. దాని నివాసులను చెదరగొట్టుచున్నాడు. చూసారు ఎంత అల్లకొల్లోలంగా ఉందో ఒకసారి మీరు చూడండి, చెక్ చేయండి. న్యూస్లోకి వెళ్ళండి, వరల్డ్ న్యూస్లోకి వెళ్ళండి. ఎక్కడైనా పరిస్థితులు శుభ్రంగా ఉన్నాయండి? ఈవెన్ మన రాష్ట్రంలో కూడా, మన దేశంలో కూడా పరిస్థితులు ఏమైనా బాగున్నాయంటే మనుషులు ఏమాత్రం కాదండి. మానవ జీవితం అతిశించడానికి ఏమాత్రం కాదు. దేవుడు తలుచుకుంటే నేను ఎన్నోసార్లు ఈ మాట నేను చెప్పాను. ఎందుకు చెప్పాను అంటే మానవ జీవితం ఎంత అల్పమైందో మీకు జ్ఞాపకం చేయడానికి నేను చెప్పాను. దేనిని బట్టి ఈరోజు నేను అతిశయిస్తున్నాము. కొద్ది నెలల కిందట నేను నా నియంత్రణ గురించి కూడా మాట్లాడాను. ఎస్పెషల్లీ చైనా, ఉత్తర కొరియా అధ్యక్షుడి గురించి కూడా మాట్లాడాను. యేసు ప్రభు దేవుడు కాదంట, వాళ్ళ ఫోటోలు ఎత్తుకోవాలి, వాళ్ళ పటాలు ఎత్తుకోవాలని చైనా అధ్యక్షుడు విర్రవీగాడు. దక్షిణ కొరియా వాడు ఏం చేశాడంటే ప్రజల్ని హింసించడం, బాధ పెట్టడం. మీరు అనుకుంటాను యేసు ప్రభు దేవుడా అని మీరు అనుకుంటారు. ఆయన దేవుడే అండి. నేనే మీకు సాక్షి. ఈ యొక్క ప్రపంచంలో జరుగుతున్న అల్లకల్లోల పరిస్థితులు దేవుడు ఎలా ఆపుతారో తెలుసా? ఆయన బిడ్డల ద్వారానే ఆపుతారు. ఎందుకంటే ఆయన బిడ్డలంటే ఆయనకు ఇష్టం. మొన్న విజయవాడ ఫ్లడ్స్లో ఇంకా ప్రకాశం బ్యారేజ్ అనేది కూలిపోద్దేమో అన్న పరిస్థితిలో నేను చూశాను. ఒకే మాట అన్నాను, ప్రభా నేను ఏమన్నా జ్ఞాపకం చేసుకోవా? ఒకవేళ ఆ బ్యారేజ్ కూలిపోతే పరిస్థితి ఏంటి? ఎందుకు ఈ అల్లకల్లోలమైన పరిస్థితి వస్తుంది? ఎందుకు ఇంత భయంకరమైన పరిస్థితి? పాపం అండి. అధికారులు దేవునికి వ్యతిరేకంగా చేస్తారు. మన దేశంలో ఎందుకు ఇంత పరిస్థితి వస్తుంది? అసలు మన దేశం చాలా సుభిక్షంగా, చాలా క్షేమంగా, శాంతిగా, సమాధానంగా ఉండే మన దేశంలో అంత భయంకరమైన పరిస్థితులు ఎందుకు వస్తుంది? ఇక్కడ మతమో కులమో ఇది నా దేశం ఏమనడానికైనా ఏమన్నా. ఇక్కడ నయ్యంతలు అనబడిన వారు, వాళ్ళకి అధికారం ఉంది కనుక అధికార దుర్వినియోగం వాళ్ళు చేయవచ్చు. కానీ ప్రకృతిని ఏమైనా ఆపగలరా? దేవుని కోపాన్ని ఏమైనా ఆపగలరా? చైనా పరిస్థితి చూసండి, అల్లకల్లోలంగా గాల్లోకి ఎగురుతున్నాయి. దేన్ని బట్టి నువ్వు అతిశయిస్తున్నావు? అవన్నీ చూస్తున్నా నీకు అర్థం అవ్వట్లేదు. మన రాష్ట్రం, తెలుగు రాష్ట్రాల పరిస్థితి కూడా ఎంత భయంకరంగా. ఎందుకు నువ్వు అర్థం చేసుకోలేవు? దైవశక్తిని ఎందుకు అర్థం? నాకు తెలుసు అండి దేవుని శక్తి. ఆయన బిడ్డల మాటికి ఆయన ఎంత విలువిస్తారో కూడా నాకు తెలుసు. కాకపోతే నువ్వు ఆయనకి ఎంత విలువిస్తున్నావు అనేది ఇంపార్టెంట్. నేను అనేది అక్కడ ఉన్నప్పుడు ఆయన అనుగ్రహించి ఏమైనా ఇస్తే తీసుకోవడమే తప్ప నేను నాది అనేటువంటి పరిస్థితి అసలు ఉండదు. ఏముందండి ఇప్పుడు వాళ్ళు ఏం తీసుకెళ్ళారు? ఇప్పుడు చైనా అంటే చాలా ఆ యొక్క ఇవి కానీ చాలా కాస్ట్లీ కదా.
వాళ్ళు 24 గంటలు పని చేస్తూనే ఉంటారని అంటారు కదా, బిజీ పర్సన్స్ వాళ్ళు అంటారా చైనా గురించి? మరి అంత కష్టపడ్డాడు, అంత సంపాదించారు, అంత మరి ఇప్పుడు ఇన్ని కోట్లు, ఇన్ని మిలియన్లు, ఇన్ని బిలియన్లు లాస్ అయిపోయింది కదా. మానవ జీవితం ఏమాత్రం కాదండి, అది దేశమైనా ప్రపంచమైనా దేవుడు అనుకుంటే ఒక క్షణంలో నాశనం చేసి పడేస్తాను. నేను ఎన్నోసార్లు ఇది జ్ఞాపకం చేస్తాను, నేను ఎన్నోసార్లు ఈ మాట నేను చెప్తూనే ఉన్నాను. దయచేసి పశ్చాత్తాపడండి, రిపెంట్ అవ్వండి, పశ్చాత్తాపడండి, రక్షకుడిగా అంగీకరించండి. దయచేసి దేవుడిగా అంగీకరించండి. ఎందుకు మీ యొక్క ఏమని చెప్పాలో నాకు తెలియదు, కానీ ఆ నమ్మకాల్లో కొనసాగి జీవితాన్ని ఎందుకు నాశనం చేసుకోండి? నాశనానికి ఎందుకు వెళ్ళిపోతారు? ఎవ్వరు శాశ్వతం కాదండి. ఈ లోకంలో ఏది నువ్వు అనుకుంటున్నావా? నేను ఇంత సంపాదించాను, నా బిడ్డల కోసం ఇంత సంపాదించాను, అన్ని కష్టాలు పడ్డాను, నాకు ఇంత అన్యాయం చేశాను, ఇంత అక్రమం చేశాను, ఇంత పాపం చేశాను, అయినా నేను ఇంత కూడగట్టాను. ఎందుకండి? రేపు నువ్వు నరకానికి వెళ్ళిపోతే ఈరోజు నువ్వే నీతిమంతురాలుగా పరిశుద్ధులుగా మార్చబడితే రేపు నీ సంతతి కూడా ఆశీర్వదించబడడానికి అవకాశం ఉంటుంది. 1000 తరముల వరకు వారు ఆశీర్వదింపబడడానికి ఈ దినమో రేపో అన్నటువంటి యుగాంతమా అని చాలా క్వశ్చన్లు వస్తూనే ఉన్నాయి కదా, ఆన్లైన్లో మీరు చూస్తున్నారు. యుగాంతం అయితే అవ్వచ్చు, దేవుడు తిరిగి వచ్చేవచ్చు, మొత్తం నాశనం అయిపోవచ్చు. అఫ్కోర్స్ నేను అలా చెప్పలేను, ఇది యుగాంతం అని నేను చెప్పలేను. ఎందుకంటే ఆయనకి ఒక్క దినం 1000 దినాలు, ఒక్క దినం అనేది 1000 సంవత్సరాలుగా ఉంది. 1000 సంవత్సరాలు ఒక దినం అనే యుగాంతం అని నేను చెప్పను. కానీ సమయం ఉన్నప్పుడే రిపెంట్ అవ్వండి, పశ్చాత్తాపడండి, యేసు ప్రభువుని రక్షకుడిగా స్వీకరించండి. పాప జీవితాలు వదలండి, పాప బ్రతుకులు వదలండి, పాపాన్ని ప్రేమించడం ఆపండి. ఇంక ఇక్కడతో అయిపోయింది. ఏదో ఎంజాయ్ చేసేస్తాం, గెంతేస్తాం, ఇది అయిపోతుంది, అదే అయిపోతుంది, ఒక 10 రోజులు ఎంజాయ్ చేసేస్తాం, ఒక 4 రోజులు ఎంజాయ్ చేసేస్తాం. ఇంకా నీ జీవితానికి నువ్వే జవాబు చెప్పుకో. నిజమే, ఆ క్షణానికి నువ్వు ఎంజాయ్ చేసేస్తావు, నీకు బలం ఉంది, ఒంట్లో శక్తి ఉంది, తాగుతావు, డ్యాన్స్లు వేస్తావు, ఊగుతావు, ఓకే. దానికి నువ్వు పరిష్కారం ఇవ్వాలి. మళ్ళీ ఏదో ఆ సమయానికి నీకు ఎలా తోస్తే అలా చేస్తావు, ఎలాగా చేయాలనిపిస్తే అలా చేస్తావు. కానీ మనం చేసిన ప్రతి పనికి మళ్ళీ పరిష్కారం ఉంది, మళ్ళీ జవాబు చెప్పాల్సిన రోజు ఒకటి ఉంది కదా. మనిషి చేసిన ప్రతిక్రియ మంచిదైనా చెడ్డదైనా ప్రతి దానికి కూడా మనం దేవుడికి జవాబు చెప్పాలి. ఎందుకంటే దేవుడు ఒక ఉద్దేశంతో మనిషిని పుట్టించాడు. ఇప్పటికైనా పశ్చాత్తాపడరా, జీవితాలు మార్చుకోరా. చూస్తున్నారా, విర్రవీగిన మనుషులు, వాళ్ళ దేశాలు, వాళ్ళ పరిస్థితులు ఎలా జరుగుతున్నాయో చూస్తున్నారు కదా. దేనికి విర్రవీగుతున్నా? నీ జీవితాన్ని బట్ట, నీ అధికారాన్ని బట్ట, నీ ధనాన్ని బట్ట, నీ దౌర్బల్యాన్ని రీకభాష్య. చూడండి ఇక్కడ ఏమని చెప్తున్నారంటే, చూడండి ఇందులో నేను ఒక మాట, ఇజ్రాయేలు ప్రజలకు కలిగినట్లు యాజకులకు కలుగును, దాసులకు కలిగినట్లు యజమానులకు కలుగును, దాసీలకు కలిగినట్లు వారి యజమానురాలకు కలుగును, కొనువారికి కలిగినట్లు అమ్మవారికి కలుగును, అప్పిచ్చి వారికి కలిగినట్లు అప్పు పుచ్చుకొని వారికి కలుగును, వడ్డీకి ఇచ్చి వారికి కలిగినట్లు వడ్డీకి తీసుకొని వారికి కలుగును. దేశం కేవలం వడ్డీదిగా చేయబడినది, కేవలం కొల్ల సమగును. యెహోవా ఎలాగో సెలవిచ్చి ఉన్నాడు. బాగా అర్థం చేసుకోండి. తుఫాన్ వచ్చిందండి, మొన్న విజయవాడలో తుఫాన్ వచ్చింది. ఎన్ని చర్చెస్ మునిగిపోలేదు? ఎవరు దేన్ని బట్టి అతిశయిస్తుంది? నీకుండే పెద్ద చర్చలను బట్టి, ఇంకా దేన్ని బట్టి అతిశయించడానికి లేదండి. లోకంలో ఏది శాశ్వతం కాదు, దేన్ని బట్టి అతిశయించడానికి లేదు. నేను మంచిదాన్ని, నేను నాకెంత సంపాదన, లేదంటే దేవుడు నన్ను ఎంత కరుణించాడు, నాకు ఎంత వచ్చింది, నేను ఎంత సంపాదించాను, దేనిని బట్టి ఎవ్వరు. ఇక్కడ చూడండి, వన్స్ కరోనా వచ్చింది, కరోనాకు అందరూ ఎఫెక్ట్ అవ్వలేదా? నేను ఈ మాట పదే నేను చెప్పాను. ఎందుకు చెప్తున్నానో తెలుసా? సరదా కాదండి. అలర్ట్ అవ్వండి. ఆ దినము యేసు ప్రభు వచ్చినప్పుడు ఒకవేళ తిండి వలన, మత్తు వలన, ఐక విచారముల వలన నీవు త్రుటిగా లేకపోతే మత్తుగా ఉంటున్నావేమో. మత్తు జీవితంలో పనికిరాదండి. ఆత్మీయ జీవితంలో అలర్ట్నెస్ అవసరం. ఇక్కడ యాజకులని లేదు, వడ్డీకి ఇచ్చేవారని లేదు, తెచ్చుకునేవారని లేదు. చూడండి ఇక్కడ చెప్తూ ఉన్నారు, ప్రజలకు కలిగినట్లు యాజకులకు కలుగుతుంది. ఇప్పుడు ఎవరెక్కడ సేఫ్ అయిపోయినారు? ఇప్పుడు ఒక్కసారి వన్స్ దేవుని ఉగ్రత వస్తే అందరూ దానికి ప్రభావితం అవుతారా లేదా?
వీళ్ళు నన్ను నమ్ముకున్నాను, సో నేను ఇది ఆపేస్తాను, దీని చుట్టూ వేసేస్తాను అని లేదు. కాకపోతే ఆ యొక్క పరిస్థితుల్లో కూడా దేవుడు శిఖరం అవుతారు, కాపాడాలని అనుకుంటే కాపాడుతారు. మీకు అర్థమైందా? ఓదే చెప్పకూడదు. అలాగని వెళ్ళిపోయిన వాళ్ళంతా చెడ్డోళ్ళని చెప్పడానికి. నీతిమంతులు కొనుక్కోబడుతున్నారు, ఈ యొక్క చెడ్డ దినాలు చూడకుండా వాళ్ళు ముందే కొనుక్కోబడుతున్నారని కూడా. ఇప్పుడు నీ లైఫ్లో నీ పరిస్థితి, నీ డెడికేషన్ దేవుడికి నువ్వు ఎంతవరకు ఏమి జరగాల్సి ఉంది భూమి మీద, నీ వలన ఏమైనా కార్యాలు ఇంకా జరగాల్సి ఉందా, ఏం జరగాల్సి ఉంది, నీ వలన అక్కడ ఉపయోగం ఉందా, ఇదంతా కూడా దాన్ని బట్టి కూడా నీ లైఫ్ ఆధారపడి ఉంటుంది. నేను చెప్తున్నది ఏంటంటే దేవుడు ఒక మాట చెప్పారు అంటే ఆయన నెరవేర్చడానికి సమర్థుడు. నమ్ముతున్నావా? యెహోవాను సర్వసరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏమేమో. ఈ దినాల్లో నాకు 1 గంటకే మెలకు వస్తుంది. ఈవెన్ 1 గంట నుంచి 3, 4, 5 ఎంతవరకు మరి ఉంటే అట్లానే అలా మెలకుగానే ఉంటాను దైవ సన్నిధి. ఎందుకు అంటే అలర్ట్నెస్ మనకి అవసరం అండి. దేవుడు పదే పదే చెప్పిన మాట, రేయి మొదటి జామున లేచి నీ హృదయాన్ని ప్రభు సన్నిధిలో కుమ్మరించి నీ బిడ్డల కొరకు నీ చేతులు ఎత్తు. ఇవన్నీ ఏంటంటే ప్రతి ఒక్కరి కొరకు చేతులు ఎత్తాల్సిన అవసరం ఉందండి. అలర్ట్నెస్ అవసరం. ఈ దినాల్లో ప్రార్థనే మనకి పనికొస్తుంది, ప్రార్థనే మనం రక్షిస్తుంది. అఫ్కోర్స్ దేవుని ఉగ్రత ఇప్పుడు ఏరియా ఉంది, అయినా ఏరియా మీద నీ ఉగ్రత రాకూడదు. ఈ ఏరియాని కాపాడండి, మా దేశాన్ని కాపాడు. ఇప్పుడు మన దేశం మీద అంతటికీ ఒక ఉగ్రత వచ్చింది అనుకోండి, మనం సేవ్ అయిపోతామా? ఇప్పుడు మన విజయవాడలో ఇప్పుడు నువ్వు ఎంత నీతిమంతుడివైనా, ఎంత పరిశుద్ధురాలైనా సేవ్ అవ్వవు కదా. ఇప్పుడు అందరి కోసం ప్రార్థన చేయాలి. అందుకే నీ దేశంలో శాంతి సమాధానం ఉండినట్లుగా నీ దేశం యొక్క క్షేమం కొరకు నువ్వు ప్రార్థన చేయి. నీ దేశం యొక్క క్షేమం నీ క్షేమానికి ఆధారం అవుతుంది. మరి అలర్ట్నెస్ ఉందా? అట్లీస్ట్ ఈ క్రైస్తవుల్లో అలర్ట్నెస్ ఉందా? సేవకులు, యాజకుల్లో ఉన్నారు కదా, అలర్ట్నెస్ ఉందా? బాగా అర్థం చేసుకోండి. ఇది సమయం. ఏమో తెలియదు, దేవుడు ఈరోజు వచ్చేస్తారో, రేపు వస్తారో, లేకపోతే ఇంకా 1000 సంవత్సరాల తర్వాత వస్తారో, లేకపోతే ఇంకా ఎప్పుడు వస్తారో మనకి తెలియదు, ఎవరికీ తెలియదు. ఈ పరిస్థితులను బట్టి ఈరోజు వచ్చేస్తారు, రేపు వచ్చేస్తారు, ఈరోజు అంతం రేపు అంతం అంటే ఆయన ఇంకా చాలా వాగ్దానాలు ఉన్నాయి, చాలా పరిస్థితులు ఉన్నాయి. ఈరోజే వచ్చేస్తారని మనం అనుకోవడానికి లేదు, అవునా? లేకపోతే ఈరోజే అంతమైపోద్ది అనుకోవడానికి లేదు. ఆయన ఉగ్రత ఎవరి మీద గట్టిగా వస్తుందో వస్తుంది. కాకపోతే అది రాకుండా ఉండేలాగా చాలామంది ప్రార్థనా పనులు లేవాలి, డెడికేటెడ్ పీపుల్ లేవాలి, పాపాలు వదలాలి. ఎవరైనా పాపాలు వదలాలి. దేశంలో పాపం ఎక్కువైపోతే ఎవరూ రక్షించలేరు, అవునా? భయంకరమైనటువంటి పరిస్థితులు మన దేశంలో కూడా కనబడుతుంది. పాపమే మూలమండి. దేవుణ్ణి దేవుడిగా గుర్తించలేని పరిస్థితి. ఎవరు సృష్టికర్త? నువ్వు ఆ సృష్టికర్తను మానేసి నువ్వు సృష్టి అంతని పెట్టుకొని పూజిస్తున్నావు అంటే కోపం రాదండి? ఉండేది, మా అమ్మ ఉండేది కదా, ఇప్పుడంటే లేదు. మా అమ్మ అంటే ఆ పొసెసివ్నెస్ గురించి నేను చెప్తాను. మా అమ్మకి నేను ఎవరితో మాట్లాడినా నచ్చేది. ఈవెన్ ఫ్రెండ్స్తో మా అమ్మనే ఎక్కువ చూడాలి. నేనే కదా ఆవిడ కళ్ళ ముందు, మా అన్నయ్య, తమ్ముడో, నా కూతురు, ఎవరైనా సరే, ఎవరైనా ఆవిడకంటే ఎక్కువగా 2 మాటలు ఎక్కువ మాట్లాడిన. ఈవెన్ మా ఆంటీ వచ్చినప్పుడు ఎన్నోసార్లు అవమానపరిచింది. హాస్పిటల్లో ఆమె చూడడానికి వచ్చింది మా ఆంటీ. అప్పుడు మేము ఆవిడతో కొంచెం క్లోజ్గా ఉన్నారని చెప్పి ఆవిడతో గొడవలు ఆడేసాం. ఆ పొసెసివ్నెస్ అలా ఉంటుంది ఒక తల్లికైనా తండ్రికైనా. మరి తల్లి సంగతి నాకు తెలియదు, తల్లి సంగతి నాకు తెలుసు. మా అమ్మ కంటే ఎవరిని ఎక్కువ చూసినా, ఎవరితో అసలు ఎక్కువ చూడడం సంగతి పక్కనేటండి. ఎవరైనా వచ్చి మాట్లాడారు అంటే మా అమ్మ పెద్ద రక్షణ చేసేసి. నేను ఈ మాటలు ఎందుకు చెప్తున్నాను తెలుసా మీకు? ఎందుకు చెప్తున్నానంటే తల్లికి కానీ అలాంటి ఒక పొసెసివ్నెస్ ఉంటుందండి మన కన్న వాళ్ళకి. అలాంటిది దేవాది దేవుడు, పరలోకం తండ్రి మనందరినీ పుట్టించాడు. ఆయన ప్రేమని ఎంత తలపోసుకున్నా, ఎందుకు అంటే అనుక్షణం ప్రతినిత్యం ఆయన ఆదరణ లేకపోతే బ్రతకలిగించాడు.
నేను ఎన్ని స్ట్రగుల్స్ మధ్య అయినా నేను సంతోషంగా ఉంటాను అంటే తల్లి కంటే తండ్రి కంటే ఎక్కువగా ప్రేమించే దేవుడు నాతో ఉన్నారు కదా. మీ ముందుకు వచ్చి ఇంత ధైర్యంగా దేవుని వాక్యాన్ని నేను చెప్తాను అంటే వెనకాల ఆయన యొక్క కృషి అంతా ఉంది. నేను ఇలాగా మీ ముందుకి రావడానికి వెనకాల ఆయన ప్రయత్నం ఉంది. నా చేయి పట్టుకొని నీతి మార్గాలు కూడా నన్ను నడిపించి క్రీస్తు అనే బండ మీద నా పాదాలు స్థిరపరిచి ఈరోజు అనేక మందికి చెప్పేటువంటి ఒక పరిస్థితులకి ఆ యొక్క జీవితంలోకి నన్ను లేపాను అంటే ఆయన కృషి ఉంది. నాకు ఆయన ప్రేమ తెలుసు. చూడండి, లోకంలో ఉండే ప్రతి ప్రేమ కంటే అత్యున్నతమైన అత్యున్నతమైన ప్రేమ, మహిమాన్వితమైన ప్రేమ దేవుని ప్రేమ. ఆయన పరిపక్తంగా ఆయన అందరినీ ప్రేమిస్తున్నారు. ఆయనకి అందరూ కావాలి. కానీ నువ్వేం చేస్తావు? పరలోకపు తండ్రినే నిర్లక్ష్యం చేస్తావు. నీ జీవితం శాశ్వతమవుతుంది. నీ పద్ధతిలో, నీ సాంప్రదాయాలు, నీ విగ్రహారాధనలో, లేకపోతే నువ్వు ఇంకేదో దేవత, ఇంకేదో దేవుడు అని నేను పెట్టుకుంటున్నదో నిన్ను రక్షిస్తుంది అనుకుంటున్నాను. సమస్త దేవతల కంటే యేసు ప్రభు గొప్పవారు, రక్షకుడు ఆయన. తండ్రి అయిన దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించారు కనుక ఆయన కుమారుణ్ణి మన కొరకు ఈ లోకానికి పంపారు. ఆయన యొక్క పరిశుద్ధ రక్తంలో మనకి పాప విమోచన ఉంది, విడుదల ఉంది, రక్షణ. దేవుడు ఏంటట చూడండి, నీ యొక్క అవిధేయతలను బట్టి, నీ అక్రమాలను బట్టి ఏం చేస్తాడు దేవుడు? చూస్తూ చూస్తూ ఊరుకుంటాడు. ఇవన్నీ అందుకే వస్తున్నాయండి, ఆయన ఉగ్రత, ఆయన కోపం. ఎంతమంది చెప్తున్నారు, ఎన్ని బాధలు పడి మీకు ఒక మాట చెప్పడానికి ఎన్ని బాధలు పడి వాళ్ళు వస్తున్నారు. మీరు అర్థం చేసుకుంటున్నారా? తిరిగి చెప్పే వాళ్ళని దూషించి ద్వేషించి ఎంతో హింసిస్తున్నారు. చూడండి, ఇక్కడ యెహోవా దేశమును వట్టిదిగా చేయుచున్నాడు. ఆయన దాన్ని పాడుగా చేసి కల్లోలపరుచుచున్నాడు. దాని నివాసులను చెదరగొట్టుచున్నాడు. ఆ మనుషులు అలా ఎగిరిపోతుంటే, కళ్ళ ముందే మనుషులు ఆ నీటిలో కొట్టుకుపోతా ఉంటే ఎంత బాధాకరమైన పరిస్థితులండి. చూస్తున్న మనకి గుండె కలుపుకోదా? ఎందుకు అలా జరుగుతుంది? ఎందుకు ఈ ప్రకృతి? మీరు అనుకుంటారు ప్రకృతి తాపం, ప్రకృతి కోపం, ప్రకృతి విలయం కాదు. ప్రకృతి అంటే ఎక్కడి నుంచి? ప్రకృతి విలయం, ప్రకృతి కోపం కాదు. మీకు ఇదివరకే చెప్పాను, దేవుడు సృష్టి గురించి చెప్తున్నప్పుడు ఆకాశంలో ఆయన మేఘాల్లోట నీటిని మూట కట్టి పెట్టారు. అగాధంలో తలుపులేసి పెట్టారు వాటర్. సముద్రానికి ఒక ఎల్ల పెట్టారు, ఒక మేర పెట్టారు, ఇసుకను సరిహద్దుగా పెట్టారు. సముద్రం ముందుకు వచ్చేస్తుంది. మొన్నంతా సముద్రం వెనక్కి వెళ్ళిపోయిందన్న విశాఖపట్నం, ఇప్పుడు సముద్రం ముందుకు వచ్చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ యొక్క ప్రకృతి దైవ స్వాధీనం. దేవుడు మాట మాత్రం చేత ప్రకృతిని చేస్తారు. ఆయన ఇష్టం అండి, పాడు చేయాలంటే చేసేస్తారు. ఇప్పుడు ఆల్రెడీ మీకు నోవా జలప్రలయం గురించి చాలాసార్లు చెప్పాను. ఒకసారి నాశనం అయిపోయింది ఈ ప్రపంచం. జలప్రలయంలో మొత్తం నాశనం అయిపోయింది. దైవ బిడ్డలుగా మనం ఏం చేయాలంటే దేవుని కృప కొరకు మనం అడగాలి. నేను మొన్న అదే అడిగాను, నాయన మీ నిబంధన జ్ఞాపకం చేసుకోవయ్యా, ఒకసారి ఆ ఇంద్రధనస్సుని జ్ఞాపకం చేసుకోవా నాయన. నిజంగా స్టాప్ అయిందండి. నువ్వు ప్రార్థన చేస్తే అయిపోయిందా అని మీరు అనుకోవచ్చు. తెలీదు, దేవుడికి ఎవరు అంత సొంత అంటే అంతలాగా. ఇప్పుడు చూడండి, అంతమంది ప్రజల్లో ఉంటే ఏలే మాట దేవుడు వినలేదా? నీకు దేవుడికి ఉండే రిలేషన్ బట్టి ఉంటుంది. ఏదైనా నువ్వు కాన్ఫిడెంట్. నేను ఇది ఒక్కటే కాదు, నాకు చాలా విషయాలు నేను చాలా టైంలో చూసాను. కొన్ని విషయాలు నాకు ముందే చూపిస్తాను. మీకు అర్థమైందా? చాలా విషయాలు నాకు ముందే చూపిస్తాను. నేను నా గొప్పతనం గురించి ఇక్కడ చెప్పుకోవడం కాదండి, దేవుడికి నువ్వు ఇచ్చే ప్రాధాన్యతని బట్టి నీకు దేవుడు ఎంత విలువిస్తారని నేను చెప్తున్నాను. నువ్వు దేవుడిని ఎంత ప్రేమిస్తావు అంతకంటే ఎక్కువే నిన్ను ప్రేమిస్తారు. నీకు మాటకి ప్రాధాన్యత ఇస్తారు, నీ మాటకి విలువిస్తారు, నీ కొరకు ఆయన నిలవబడతారు. ఎప్పుడు ఎల్లప్పుడూ నీతోనే ఉంటారు. నీకు అర్థమైంది కనుక ఇప్పుడు నేను చెప్పించేది ఏంటంటే,
యెహోవా దేశమును వట్టిదిగా చేయుచున్నాడు. ఆయన దాన్ని పాడుగా చేసి కల్లోలపరుచున్నాడు. దాని నివాసులను చెదరగొట్టలేదా? కొన్ని కోట్లు పెట్టి కొన్ని వెళ్ళాలు కొన్ని బంగ్లాస్ కట్టుకొని వదులుకొని పారిపోలేదా? నేను మొన్న విజయవాడ సింగుపురంలో అలా చూస్తున్న టైంలోని పెద్ద పెద్ద ఇల్లులు ఉన్నాయి అక్కడ. అది నేను పర్టికులర్గా చూశాను. వాటర్ ఎంత ఫాస్ట్గా వస్తుంది. వాటర్ దేవుడు వదిలేస్తే అది ఎంత ఫాస్ట్గా వస్తుంది. దాన్ని ఎవరు ఆపుతారు? ఇప్పుడు దేవుడే దానికి ఒక ఆర్డర్ పాస్ చేస్తారండి. ఇక్కడ ప్రతిదీ ప్రకృతి కల్లోలం కాదు, ప్రకృతి విలయం కాదు. అది దేవుడు ఆపాలంటే ఆపుతారు, వదలాలంటే వదులుతారు. ఇప్పుడు ఆకాశంలోన మూట కట్టి పెట్టారట. ఇప్పుడు అదంతా జల్లుమని వచ్చింది అనుకోండి, మన అందరం ఏటవుతాం. కానీ ఆయన కృపా కనికరం అనేది ఇంకా భూమి మీద మనం బతకడానికి అవకాశం అవుతుంది. అయితే నేను చెప్తున్నాను, చచ్చిపోయిన దేని కాదు, చచ్చిపోయిన వాళ్ళందరూ అయిపోయారని కాదు. వాళ్ళందరూ ఉన్నారు. ఎవరు చచ్చిపోయారంటే చచ్చిపోయారు కాదు, ట్రస్ట్లోకి వెళ్ళారు. అలాగే తుఫాన్లో చచ్చిపోయినా, ఏ యొక్క భూకంపాల్లో చచ్చిపోయినా, ఎలా చచ్చిపోయినా ప్రతి ఆత్మ బతికే ఉంటుంది కదా. మళ్ళీ అందరూ దేవుని యొక్క న్యాయ సింహాసనం ముందు నిలబడాల్సిన అవసరం ఉంది. ప్రతి క్రియను బట్టి నువ్వు చేసిన ప్రతి క్రియ మంచిదైనా చెడ్డదైనా నువ్వు దైవ సింహాసనం ముందు నిలబడాలి. అయితే ఉచితంగా నీ పాపాలు ఎవరు క్షమిస్తారు? నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా? ప్రాణ రక్షణ ధర్మం, ప్రాణహత్య ధర్మం అన్న నేను మెసేజ్ చెప్పాను. నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా? ఎవరు నీ పాపాలు క్షమిస్తారు? ఇప్పుడు దేవుని ఉగ్రత ఉందండి. దేవుని ఉగ్రత ఎలా ఆగుతుంది? ముందు నీ పాపాలకు నువ్వు ప్రాయశ్చిత్తం పొందుకో. నువ్వు పాపాలను వదలాలి. కొంతమంది కోసమే నువ్వు నిలబడాలి. అలాగా అనేక మంది వాళ్ళ పాపాలు వదులుకొని, పాప జీవితాలు వదులుకొని ఆ నీతి మార్గంలో నడుస్తుంది. ఈరోజు అసలు మెసేజ్ అది. యాక్చువల్గా పాపుల కొరకే వచ్చాను కానీ నీతిమంతుల కొరకు రాలేదంటే ఇక్కడ నీతిమంతులు ఎవరు లేరు భూమి మీద. నీతిమంతుడు ఒక్కడు లేడు. అందరూ దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేక తప్పిపోయిన ప్రజలే. నువ్వు నీతిమంతుడిగా ఫీల్ అవుతున్నావా? నీతిమంతురాలుగా ఫీల్ అవుతున్నావా? ఎవరు నీతిమంతులు లేరు. నువ్వు నీతిమంతుడు నీతిమంతురాలు అవ్వాలంటే నీకు యేసు ప్రభువు రక్తం కావాలి. ఇంత గొప్ప రక్షణ నువ్వు నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటావు? ఆ యొక్క నరకం ఎలా ఉంటుంది? సముద్రంలాగే అగ్గి ఉంటుంది. ఆ అగ్గిలో కాల యుగ యుగాలు కాల అగ్ని ఆరద పురుగు చాలు, చీకటి బిలాల్లో త్రోయబడతావు. ఇప్పుడు నీకు ఉండేటువంటి పరిస్థితి మనిషి కదా. మనిషిగా నువ్వు ఏం ఫీల్ అవుతావు? నీకు చీకట్లో ఉండాలనుకుంటావా? అగ్గిలో ఉండాలనుకుంటావా? దెయ్యాలతో ఉండాలనుకుంటావా? ఆత్మ కూడా అలాగే ఫీల్ అవుతుంది. ఆత్మ కూడా అలా ఉండడానికి ఇష్టపడదు. మరి నీ ఆత్మని బలవంతంగా నువ్వు తోసేస్తావా? అగ్గిలోకి తోసేస్తావా? అప్పుడు ఎంత బాధపడుతుంది ఆత్మ? నీకు ఆ వివేచన రావట్లే. ఎవరు నిన్ను రక్షిస్తారు అగ్ని నుంచి? ఎవరు తప్పిస్తారు నేను? యేసు ప్రభు తప్పిస్తారు. ఆయన ద్వారా నీకు ఎందుకు చెప్తున్నారు ఇప్పుడు అందరూ? నరకం ఉంది, నరకం ఉంది, జాగ్రత్త జాగ్రత్త, నరకం నుండి తప్పింపబడండి. యేసు ప్రభు వారి రక్తం ద్వారానే నీకు ఉచితంగా నీ పాపాలు క్షమి. నువ్వు ఎంత పాపివైనా ఇప్పుడే నీ పాపాలు వదులు. నీ పాప హృదయాన్ని మార్చుకో, పాప జీవితాన్ని బ్రతుకుని మార్చుకో. దేవుడికి నీ హృదయాన్ని అప్పగించు. దైవ ఉగ్రత ముందు నువ్వు ఏమాత్రం కాదు. మనుషులు ఎలా ఎగురుతున్నారు చూసారు గాల్లో. వాళ్ళ బలం, వాళ్ళ యొక్క ఇల్లులు, అంత కాస్ట్లీ ఇల్లులు ఏమై, కార్లు ఏమై, సంపాదించిన సంపాదన ఏమైంది? ఎన్ని బిలియన్లు ఎక్కడ లాస్ అయ్యాయి ఈ విజయవాడలో? దేనికి ఇదంతా? వాళ్ళు వెళ్ళిపోతారని రెస్ట్లోకి వెళ్ళిపోయారు అనడానికి కూడా లేదు కదా. ఒకవేళ దేవుడిని నమ్ముకొని వాళ్ళు ఆ విధంగా చనిపోయారు అంటే వాళ్ళు నిశ్చితంలో ప్యారడైజ్లో ఉంటారు. నేను చెప్పాను ప్యారడైజ్ల గురించి, వెళ్ళిన వాళ్ళ గురించి కూడా చెప్పాను. ఆ నరకంలో పడిన వాళ్ళ గురించి కూడా నేను చెప్పాను. పర్టికులర్గా ఒక ఆత్మని నాకు చూపించాను. ఈ ఏరియాలో చాలా ఇంపార్టెంట్ పర్సన్. కొంచెం కూడా అలర్ట్నెస్ లేదేటండి మనుషులకి. ఎంత చెప్తున్నా సరే అంత కఠినత్వం ఏంటి? ఆ అగ్గిలో కాలిపోయి బొగ్గులాగా బుర్ర మీద ఇలా చేయబెట్టుకుని ఇలా కూర్చొని నాకు చాలా క్లియర్గా ఎన్నోసార్లు నేను చెప్పాను. అంత బుద్ధి లేకపోవడం ఏంటండి మనుషులకి? ఇప్పుడే సమయం ఉన్నప్పుడే నిర్లక్ష్యం చేయకు. నీకోసమే ఇది చెప్తున్నది. రక్షణ పొందిపో, పాప మార్గాలు వదులు, పాప జీవితాన్ని వదులు, పాప బ్రతుకును వదులు. యేసు ప్రభుకి నీ జీవితాన్ని, హృదయాన్ని సమర్పించు. ఇంకెప్పుడు? ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటా?
ఇక్కడ వడ్డీకి ఇచ్చేవారు యజమానులని లేదు, దాసీలని లేదు, యజమానులని లేదు, కొనువారని లేదు, అమ్మవారని లేదు, అప్పిచ్చేవారని లేదు, అప్పు పుచ్చుకునేవారు కాదు, వడ్డీకి ఇచ్చేవారు కాదు, వడ్డీకి తీసుకునేవారు కాదు. అందరికీ దేవుడు దేశాన్ని బట్టిదిగా చేయాలి అనుకుంటే అందరికీ ఒకటే పరిస్థితి. మరి నువ్వు క్రైస్తవుడిగా క్రైస్తవురాలుగా బాధ్యత కలిగి ఉన్నావా? ప్రార్థన చేస్తున్నావా? ప్రపంచం కోసం, దేశం కొరకు, నీ కుటుంబం కొరకు, నీ రక్త సంబంధికులు, స్నేహితులు, బంధువుల కొరకు నువ్వు చేస్తున్నావు. అలర్ట్నెస్ ఉందా? నువ్వు అందరితో ఊగి జోగులు ఆడుతున్నావా? భక్తిలో ఉన్నావా? నీ దేశం క్షేమం నీ క్షేమానికి ఆధారం అవుతుంది. నువ్వు తప్పించుకోలేవు. దేవుని ఉగ్రత మనసు వచ్చింది అంటే అక్కడ అందరూ ఎఫెక్ట్ అవుతారు. ఆ ఉగ్రత రాకుండా మరి నీ ప్రయత్నం నువ్వు చేస్తున్నావా? అడ్డం పడుతున్నావా? మనుషుల పాపాలకు నువ్వు అడ్డం పడుతున్నావా? ఆ బాధ్యత నువ్వు తీసుకున్నావా? ఎంతసేపు నీదే నీ స్వార్థమే. ఇంక ఇతరుల కోసం నువ్వేం చేస్తావు? ఇతరుల పాపాలకు నువ్వు అడ్డం పడి ప్రాయశ్చిత్తం అవుతున్నావా? మరి యేసు ప్రభు చూపించిందా కొంచెమైనా నువ్వు చూపించగలుగుతున్నావా? ఆయన ప్రేమని కొద్దిగైనా చూపించగలుగుతున్నావా? ఇతరుల కొరకు విజ్ఞాపన చేస్తున్నావా? ప్రార్థన చేస్తున్నావా? అందులోంచి నువ్వెవరి కొరకు విజ్ఞాపన చేస్తున్నావు? వాళ్ళే లేచి రేపు బహుబలంగా వాడబడవచ్చు. అనేక మంది కొరకు వాళ్ళు నిలబడవచ్చు. ఈరోజు నీ డెడికేషన్ బట్టి రేపు మిగతా వాళ్ళని వెనక వాళ్ళు అనేక మంది కొరకు నిలబడవచ్చు. నువ్వు 10 మంది కోసం అయితే వాళ్ళు 1,00,000 మంది కోసం నిలబడవచ్చు. మరి ఆ డెడికేషన్ నీకుందా లేదా? క్రైస్తవుడిగా క్రైస్తవురాలుగా నువ్వు పురికొల్పబడుతున్నావా లేదా? ఒకవేళ దైవ ఉగ్రతే వస్తే అందులో నువ్వని, నేనని, వీళ్ళని, వాళ్ళని ఏం లేదు. వస్తే అందరి మీదకి వస్తుంది. కరోనాలో ఎవరైనా తప్పించుకున్నారా? మొన్న ఫ్లడ్స్లో ఎవరైనా తప్పించుకోగలిగారా? లక్షల మంది వెళ్ళి ఆ ప్రార్థనా స్థలాలు మునిగిపోవడం మీరు చూడలేదా? ఉగ్రత వస్తే అలాగే ఉంటుంది. దేవుని ఉగ్రత రాకుండానే మనం ఆపాలి. సాధ్యమైనంత వరకు మనం పని చేయాలి. నువ్వు ప్రార్థన ఏం చేస్తావో, ఏమే చేస్తావో, పరిచర్య చేస్తావో, కొంతమంది వరకు నువ్వు నిలబడతావో, ఏం చేస్తావో, కానీ నీ వంతు బాధ్యత నీకు ఉంటుందని ఎప్పుడు అలర్ట్నెస్ క్రైస్తవ జీవితంలో అవసరమని నువ్వు గుర్తెరగాలి. దేవుడు అన్యాయస్తుడు కాదు. నీకు ఇవ్వాల్సిన బహుమానాలు నీకు ఇవ్వకుండా ఏం ఆపేరు. చూడండి, ఒక్కసారి ఎస్కేల్ 7, 12, 13 చూద్దాం. ఇది నేను ఆల్రెడీ ఈ మెసేజ్ చెప్పేసిందండి. మరొకసారి నేను జ్ఞాపకం చేస్తున్నాను. యెహోవా దేశమును వట్టిదిగా చేయుచున్నారు, దానిని కల్లోరపరుచున్నాడు. దేవుడు ఏం చేస్తున్నారు? నివాసులను చెదరగొడుతున్నారు. మరి అక్కడ వర్షం పడిపోతే ఆ ఇల్లులను వదిలిసి పారిపోలేదా జనాలు? చెప్పండి. మరి నువ్వు భూమి మీద ఉన్నప్పుడే రక్షణ పొందుకోవా? భూమి మీద ఉన్నప్పుడే దేవుడికి భయపడవా? నిజమైన దేవుడు ఎవరో నువ్వు తెలుసుకోవా? హృదయాన్ని అంత కఠినం చేసుకుంటారేటండి? అంత కఠినత్వం ఏంటి హృదయాల్లో? కాలం వచ్చుచున్నది, దినం సమీపమైన వారి సమూహం అంతటి మీద ఉగ్రత నిలిచినది గనుక కొనివానికి సంతోషముండ పని లేదు, అమ్మవానికి దుఃఖముండ పని లేదు. వారు బ్రతికి ఉన్నను, అమ్మవాడు అమ్మని దాన్ని తిరిగి రాదు. ఈ దర్శనం వారి సమూహం అంతటికి చెందిన తప్పక జరుగును. వారందరూ దోషులైరి గనుక తమ ప్రాణం రక్షించుకుంటకు వారిలో ఎవరునూ ధైర్యం చేయరు. నీ సమూహం నాశనమైపోవడం నీకు ఇష్టమా? దినములు వస్తున్నాయండి, కాలం వస్తుంది, నాశనం చేసే కాలంలోనే ఉన్నాం మనం. మరి నువ్వు జాగ్రత్త పడవా? నీ రక్షణ అనేక మంది రక్షణ కారణభూతం అవుతుంది. మరి ఏమాత్రం నీకు డెడికేషన్ లేదా? ఎంతవరకు పాపంలోనే సంతోషిస్తావు, పాపంలోనే ఆనందిస్తావు? దులుపుకొని లెగవా? యేసు ప్రభు నామాన్ని బట్టి నిన్ను ఆహ్వానిస్తున్నా. నువ్వు ఎవరైనా సరే, వింటున్న నువ్వు ఎవరైనా సరే, లెగు, దేవుడి కొరకు పని చేయి. కొంతమంది